22221. తెయ్యం తత్తా తెయ్యం తాహ తెయ్యం తత్తా తెయ్యం తాహ తెయ్యం తత్తా తెయ్యం తాహ తెయ్యం తత్తా తెయ్యం తాహ. హలో. హాయ్ లల్లీ డార్లింగ్, హౌ ఆర్ యు? నా సంగతిలా ఉంచండి సార్. మీరేమయ్యారు? 3 రోజులుగా కనిపించడం లేదు. నీ కళ్ళలోకి తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా? రాదా మరి? ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి ఇలా మాయమవుతుంటే. చూడ్ డార్లింగ్, నేను మంత్రి గారి కొడుకుని. మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు, క్యాన్వాసింగ్లు అన్ని నేనే చూసుకోవాలి. ఆ పనుల్లో నేను బిజీగా ఉండి రాలేకపోతే అంత కోపగించుకోవాలా? క్షమించలేవా? క్షమాపణ ఎందుకులేండి. ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. రాంబాబు, టిఫిన్ రెడీ. 1 minute. ఈ క్యాసెట్స్ అన్ని షాప్ పంపించాలి. రేయ్ కర్రా, ఈ క్యాసెట్స్ అన్ని షాప్ తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు. నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది. రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి పని లేడా? బాగుంది. అలానే ఉద్యోగం అనుకుంటావా అన్నట్టు రాంబాబు, మా ఎడిటర్ గారు ర్యాంబో 3 మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్ కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యతల గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తాన్నారు. అక్కడి నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తున్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే? ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు. మాట్లాడారా? మాట్లాడతాను లలిత. మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను. ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి, భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తాను. ఓకేనా? ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుముడు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటూ లేదు. షూటింగ్లు అండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్లు అనుకోండి. రాఘవేంద్రరావు గారి షూటింగ్, రామానాయుడు గారి షూటింగ్, కోదండరావు రెడ్డి గారి షూటింగ్, బి గోపాల్ గారి షూటింగ్. ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటారండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా. రా రవి. అబ్బాయ్, నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయోనని భయపడ్డానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాస్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతారేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది. అలాంటప్పుడు మిగతా 4 పేజీలు నా గురించి రాసేట్టుగా. ఒరే బుజ్జి, కొట్టానంటే మొహం బజ్జీ అయిపోతుంది. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుంటామా. ఎరా,
నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా?